తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల విఫలతపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ చేపట్టిన యువ సంగ్రామ సదస్సు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు వారి ఇళ్లలోనే హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్ నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాహార దీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ ఏది ఇట్లా వచ్చింది ఇద్దరు సార్ ఏది విషయం ఏంటి? ఇది మన హైదరాబాద్ బౌద్ధగూడలో మల్కాజ్గిరి మీటింగ్ ఉంది కదా, ఆ మీటింగ్ దానికి అయితే ఏం లేదు సార్. పోతున్నారని చెప్పేసి. ఎవరు పోతున్నా? నేను చెప్పిన పోతున్నాను. ఎవరు ఎస్బీ వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పిన నేను మల్కాజ్గిరిలో పోలీస్ పర్మిషన్ వచ్చి మరి మీకు కావాలంటే రైటింగ్ ఇస్తానే బాబు. ఎవరు చెప్పారు మీకు? డీసీపీ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ రోజుల నుంచి శాస్త్రజ్ఞులు ఏదైతే చెప్తున్నారో దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉంటదని,
దానివల్ల రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు ఇస్తూ రైతన్నలకు కూడా అనేక సందర్భాల్లో ఈ శాస్త్రవేత్తలు సూచనలు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలున్నాయి. ముఖ్యంగా సౌత్ రాష్ట్రాల్లో ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటదనేది వారు చెప్పినట్లే ఇప్పటి వరకు పడాల్సిన దాంట్లో జూలై 17వ తారీఖు నాటికి 30 నుంచి 35% దాటి ఏ జిల్లాలో కూడా వర్షం తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఈ కరువుకు సంబంధించిన ఆందోళన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపి కేంద్ర ప్రభుత్వ బృందాలను కూడా రాష్ట్రానికి ఇన్వైట్ చేసి రాష్ట్రాన్ని తక్షణమే అన్ని రకాలుగా ఆదుకోవాలన్నది చర్యలు చేపట్టాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ పెట్టి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆందోళనకర పరిస్థితులపై కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పరిశుభ్రత లోపం మరియు ఆరోగ్య సమస్యలు. ప్రాంగణంలో దోమలు మరియు పురుగులు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది విద్యార్థినులు తీవ్రమైన చర్మ అలర్జీలకు గురవుతున్నారు. హాస్టల్లో 10 బాత్రూంలు ఉంటే కేవలం ఒక్కదానికే తలుపు ఉందని, మిగిలినవి శుభ్రం చేయడానికి విద్యార్థుల నుండి తలా 20 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో పెద్ద పెద్ద పాములు తిరుగుతున్నాయని, ఈ సమస్యలపై ప్రశ్నిస్తే ఇంటర్నల్ మార్కులు తగ్గిస్తామని ఉపాధ్యాయులు తమను బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాదు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళా 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళు ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాతో అసలు నిన్న కొట్టుకున్న చూడాలి సార్. ఇవ్వాలంట సార్. బాత్రూమ్స్ 2020 10 కలెక్ట్ చేసి ఇస్తే ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలా సార్ డబ్బులు? డీజే అయినా ఏదైనా ఫంక్షన్ లేక పార్టీ ఏదైనా ఇచ్చినా మనీ ఏదైనా అంటే 10 రూపీస్ 20 రూపీస్ కలెక్ట్ చేసి చేపిస్తారు సార్. అండ్ వాష్రూమ్ సార్ ఒక్కడి బాగాలేదు సార్. 10 బాత్రూమ్స్ ఉన్నాయి, 10 బాత్రూమ్స్ మొత్తం బాగాలేదు సార్. అవి కూడా 2020 కలెక్ట్ చేసి ఇస్తే అవి కూడా 2 బాత్రూమ్స్ నీట్ గా చేపించి ఇస్తా అంటున్నారు సార్. అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్. ఒక బాత్రూమ్ మంచిగా ఉంది సార్. అది కూడా డోర్ లేదు సార్. ఏది డోర్ లేదు. మెన్షన్స్ కి ఇట్లా అయినా సార్. ఎన్ని పాములు తిరుగుతున్నాయంటే మొన్న అనకుండా సార్ ఇంత పెద్దగా ఉంది సార్. చంపిరు ఒక గ్రౌండ్ లోనే తిరుగుతుంది సార్. ఇంత పెద్ద పాము ఎవరైనా చిన్నపిల్లలు తొక్కితే ఏముంది సార్? ఒక్క పాము తొక్కినప్పుడు సార్ అదే పాము వచ్చిన రోజే ఆ 3 పాములు చంపిరు సార్. చెప్తా మీ క్లాస్ మీకు ఇంటర్ మార్క్స్ కట్ చేస్తా, మీకు 10th మార్క్స్ కట్ చేస్తా. మీకు ఎక్కడ చూసుకోవాలి అక్కడ మీరు లోపల పోండి క్లాస్ లో. అప్పుడు సబ్జెక్ట్స్ మేడం సార్. వాటర్ కావాలంటే అంటే దేనికైనా వాటర్ కావాలి కదా సార్. టైం కు టైం క్లాస్ లో ఉండాల్సిందా సార్. ప్రేయర్ లో అయినా సరే దేనికైనా సరే మీకు వాటర్ సరిగా ఉందా లేదా అని ప్రిన్సిపల్ ఇట్లా అడగారు సార్. ఏమనంటే మీరు కరెక్ట్ గా క్లాస్ లో ఉండాలి, కరెక్ట్ గా క్లాస్ లోనే టైం ఉండాలి అని అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. మేడం మార్నింగ్ నుంచి సఫర్ 1 month అవుతుంది మేడం సఫర్ అయ్యి. అందుకే చేస్తున్నాం మేడం. 2 బాత్రూమ్స్ 700 girls మేడం ఇక్కడ. 2 బాత్రూమ్స్ అంటే ఏనా మేడం బయటికి మేడం పెద్ద పెద్ద చెట్లు వెళ్తున్నాం మేడం బయటికి. పెద్ద పెద్ద పాము నేను 1 month నుంచి చెప్తున్నాను మేడం. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే మీరే 10 రూపీస్ ఇచ్చిరా కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి మళ్ళీ క్లీన్ చేస్తాం అని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 months అవుతుంది మేడం చెప్పి. మేము 1 month అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 month అవుతుందా మేడం? కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం.
మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము బయట మేడం న్యూ జాయిన్ చెల్లె వాళ్ళు కూడా వచ్చారు ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్న లెజినోవా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా కాలినడకన తిరుమల కొండకు చేరుకున్నారు. తిరుమల చేరుకున్న అన్నా లెజినోవాకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమరావతిని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే మనందరి ఏకైక లక్ష్యం కావాలి అని నాడు కట్టుబట్టలతో బయటకు నెట్టివేసిన నేడు కసితో ఆంధ్ర రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలబెట్టేలా అభివృద్ధి చేసుకుందామని రాబోయే 3 ఏళ్లలో పక్క రాష్ట్రాల యువత కూడా ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా పెట్టుబడులను అవకాశాలను పెంచుకుందామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. Welcome sir, we are deeply honored by your presence. Sir, we are Aravinda School students. Hi Nana, బాగున్నారా? Hi Nana. Hi ma. బాగున్నారా? తెలంగాణలో ఇట్లనే ఒక కేంద్ర మంత్రి పైన కొడుకు పైన ఆరోపణలు వస్తే ఆ మంత్రి ఏం చేశాడండి? వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి నిలబెట్టాడు, లీగల్ రిక్వెస్ట్ ట్రై చేశాడు. దాని తర్వాత అబ్బాయిని తీసుకెళ్లి నిలబెట్టాడు. ఇదిగోండి మా అబ్బాయి సరెండర్ అవుతున్నాడు, న్యాయబద్ధంగా మేము పోరాడతాం అని చెప్పారు. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈ రోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ రోజు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తున్నాం.
రాబోయే రోజుల్లో రాయల్ ఎన్టీఆర్ ఫౌండేషన్ ఎప్పటికీ ఒక సేవా సంస్థగానే ఉంటుంది కానీ రాజకీయ పార్టీగా మారదు. నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఈ సంస్థను నడపడం కోసం మరియు అభిమానుల శ్రేయస్సు కోసం ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాం. అభిమానంతో ఇల్లు, ఆస్తులు అమ్ముకోవద్దని, పిచ్చి పనులు చేయకుండా ఉన్నదానిలోనే తోచిన సేవ చేయాలని రామారావు గారు కోరుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యూచర్ లో ఏమన్నా పొలిటికల్ పార్టీ అయిద్దా అన్నారు. ఎప్పటికీ సేవా సంస్థే, అండర్లైన్ దిస్. అది నందమూరి తారక రామారావు గారి పేరు మీద నడపడం కోసం నిరంతరం కృషి చేస్తాం, ప్రాణం పోయే వరకు దీనికోసమే ఫైట్ చేస్తాం. మా రామారావు గారు వద్దురా నువ్వు వెళ్ళిపోరా అంటే, బాయ్ అన్న నమస్తే, ఒక హగ్ ఇవ్వు, ఉంటాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ 7 ఏళ్ళు నాకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది. ఎంతో మంది వాలంటీర్స్ ఫ్రెండ్స్ అయ్యారు, ఎంతో కష్టపడ్డాం, ఎన్నో తెలుసుకున్నాను. నా వయసుకు మించి నేను కొన్ని చూశానని నేను నమ్ముతున్నాను. ఊరూరు తిరిగినప్పుడు ఎన్నో బాధలు విన్నాను. మీరు నమ్మరన్న, ఒక్కొక్క ఊరికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఫ్యాన్ ఎంత కోల్పోయాడు తన జీవితంలో, తను ఎన్ని పెట్టుకున్నాడు. మీరన్న ఈ సో కాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్ళు ఎంతమంది లైన్లో అయితే తెస్తున్నారు మీకు తెలుసా? ఎవరిని తయారు. ఒక సినిమా రిలీజ్ అయితే మాత్రమే అభిమానులు కావాలి వాళ్ళకి. మీరన్న ఫ్యాన్స్ అసోసియేషన్, నేను అందరిని అనట్లేదు, అండ్ ఎంటైర్ అసోసియేషన్ అనట్లా. కొందరు మాకు వచ్చినవి, మేము అవి కూడా పెట్టాం బయట. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. వాళ్ళు పడిన కష్టం, వాళ్ళ తప్పన మేము కల్లారా చూసి ఏడ్చాం. అన్న ఎకరం అమ్మావన్నా, ఎంత అమ్మావన్నా, అమ్మమని ఎప్పుడు రామారావు గారు చెప్పరే. సేవా కార్యక్రమాలు కూడా ఇల్లు వాకిలు అమ్ముకొని చేయండి రా అని ఏ రోజు మా హీరో గారు చెప్పలా. మీకు ఉన్న దాంట్లో రూపాయి పెట్టండి, అది కూడా పెట్టిన సైలెంట్గా ఉండండి. ఈ పిచ్చి పిచ్చి అభిమాన పనులు చేసుకోండి, కొట్టుకోబాకండి, అని చేయబాకండి. ఈ ఫ్లెక్సీలు పాలాభిషేకాలు ఆపేయండి అన్న వ్యక్తి మా రామారావు గారు. వాళ్ళ అభిమానుల బాధలు ఎవరన్నా విన్నారా? అసలు ఈ సోకాల్ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళందరినీ గుర్తిస్తున్నారా? హీరో గారికి ఆయనకు 1 కోటి మంది అమ్మాయిలు ఉంటే అందరితో ఆయన ఏమన్నా ఫోన్లో మాట్లాడగలరా? ఇవాళ కూడా మేము డిమాండ్ కాదు సార్, ఇది మా రిక్వెస్ట్. ఒకసారి మమ్మల్ని మొరబెట్టుకోనివ్వండి అని రిక్వెస్ట్ సార్.